తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజీ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో 5 నిర్మాతలు, 5 ఎగ్జిబిటర్లు, 5 డిస్ట్రిబ్యూటర్లు ఉండనున్నారు. కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2 నెలల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు నిర్మాత సి కళ్యాణ్. మంచి సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరఫు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఇవాళ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. దే ఫార్మ్డ్ అ కమిటీ. ద కమిటీ విల్ మీట్ అండ్ సార్ట్ అవుట్ ఆల్ ది ఇష్యూస్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అమికబుల్లీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 15 మందితో కమిటీని ఏర్పాటు చేసినట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఇటు ఎగ్జిబిటర్స్, మరొక వైపు ప్రొడ్యూసర్ తో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీ దాదాపు మొత్తం కూడా 18 మంది. ఫస్ట్ మొత్తం కమిటీలో ఎగ్జిబిటర్స్ 5, డిస్ట్రిబ్యూటర్ 5, ప్రొడ్యూసర్స్ 5, ఇట్లా 15 అనుకున్నారు. కానీ ఇంకొక మెంబర్ యాడ్ చేసుకుని మొత్తం 18 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇయటి నుంచే పనిచేస్తుంది. మాక్సిమం 1.5 month లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే విధంగా 2 వైపులా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం దానిపైన సుదీర్ఘంగా చర్చించి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండానే మామూలుగానే అంటే పర్సంటేజ్ విధానంలోనే దాంట్లో పాటు ప్రస్తుతం కొంత పర్సంటేజ్ పెంచుకొని రిలీజ్ చేసుకునే విధంగా అదైతే ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక తర్వాత నుంచి ఈ కమిటీ ఏదైతే ఫామ్ అయిన తర్వాత 1 month లో సమర్పించిన తర్వాత మిగతా ఏ సినిమాలు ఉంటాయో త్వరలో రాబోతున్న పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ వాటిలో పర్సంటేజ్ విధానం మాత్రం ఆ కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగానే ఆ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం దీనిపైన ఏకాభిప్రాయం కుదరటం కోసము ఇటు ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ముగ్గురికి కూడా ఇబ్బంది లేకుండా, అంటే ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా ఇటు ఎగ్జిబిటర్స్ మీడియా సమావేశం పెట్టుకొని వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళు ఎందుకు పర్సంటేజ్ విధానం కోరుతున్నారు అనేది వాళ్ళు చెప్పటము, ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడటము, తమకు ఇటు రెంటల్ సిస్టమ్ కి వాళ్ళు ఉండటం జరిగింది. తమకు ఏ విధంగా ఆ రెవెన్యూ వస్తుంది, ఎక్కడ పోతుంది ఏంటి అనేది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇతర సమస్యలు కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది అన్నిటి కూడా చర్చించడం కోసం ఇప్పుడు ఈ 18 మందితో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 1.5 month లో మొత్తం కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తుంది. దాంతో పాటు పర్సంటేజ్ విధానానికి మొత్తం కూడా మొగ్గు చూపడం జరిగింది. కాబట్టి ఆ పర్సంటేజ్ విధానం ఏ విధంగా ఉంటుంది, మొదటి వారం ఎంత ఉంటుంది, ఆ తర్వాత 2వ వారానికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అవుతుంది. మొత్తానికి అయితే నిన్నటి దాకా కూడా కొంత ఒక హాట్ టాపిక్ గా మారినటువంటిది. ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో మొత్తం కూడా ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సమావేశంగా ఏర్పాటు చేసుకుని సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సమస్యకి ఏదైతే ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పరిష్కరించుకునే విధంగా అయితే ముందుకు పోతున్నారు. సునీల్. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.